బంగారం ఏమైంది స్వాతి బంగారం? ఏమండి, ఈరోజు లంచ్ టిఫిన్ చేసే ఓపిక లేదు. మీరు కొద్దిగా బయట తినేయండి. ఓకే, బట్ నీకేమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదులేండి. చెప్పు బంగారం. ఏ నాకు చెప్పకూడదా? మీ వల్లేనండి, మీ వల్లే. నా వల్ల? నేనేం చేశాను బంగారం? 10 నిమిషాలు చేసే వాళ్ళని చూశాను, 20 నిమిషాలు చేసే వాళ్ళని చూశాను, కానీ ఇలా 2-3 గంటలు చేయడం మిమ్మల్ని చూశానండి. ఓ, రాత్రులు నా రక్కుడు గురించా నువ్వు రొప్పేది? మీరు ఆఫీస్కి వెళ్ళి రాత్రులు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇంకా బతుకున్నానండి నేను. అయ్యో, అలా అనుకు బంగారం. నా అదృష్టం బాగుండి కరోనా టైంలో మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోలేదు. లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉండి మీ వర్క్ అంతా నా సిస్టంలోనే చేసేవాళ్ళు. చీచి, ఆ సిస్టమ్ వర్క్ ఆ సిస్టమ్ వర్కే, ఈ సిస్టమ్ వర్క్ ఈ సిస్టమ్ వర్కే. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. ఆహా, అక్కడ డెడికేషనే, ఇక్కడ డెడికేషనే. మా అత్త ఏం పెట్టి పెంచిందో మా ఆయన్ని. నువ్వలా పొగుడుతూ ఉంటే కింద నా పులి పంజా విప్పేలా ఉంది. వామ్మో, అది గాని పంజా విప్పితే నా పిట్ట ఫట్టుమంటదండి. విప్పన్లే, వణికిపోకు. జాగ్రత్త బంగారం, రెస్ట్ తీసుకో. ఏవండి, పని మనిషిని పెట్టుకుంటానండి. పని మనిషా? పని మనిషి అనే పదం ఒక వర్గానికి అదో ఎమోషన్. ఏంటి ఏం పలకట్లేదు? ఏవండి? బంగారం చెప్పు బంగారం. మీకు సేవ చేయాలంటే నాకెవరైనా సేవ చేయాలండి. తప్పకుండా బంగారం, పని మనిషిగా పెట్టుకో. థ్యాంక్స్ అండి, ఈరోజే పెట్టుకుంటాను. పెట్టుకో. నేను పెట్టుకుంటా. ఇదిగో, ముసలోళ్ళని పెట్టుకో, మాకు సరిగ్గా పనిచేయరు. బాగా వయసులో ఉన్న అమ్మాయిని చూసి పెట్టుకో, మంచిగా పనిచేస్తారు. అమ్మాయేనండి, ఈ మధ్య పెళ్ళయిందంట, 24 ఏళ్లే. 24 years ఏనా? వినటానికి చాలా టెంప్టింగ్గా ఉంది. ఓకే బంగారం, నువ్వు ప్రీ ప్లాన్ గా ఉన్నట్టున్నావు, పెట్టేసుకో. ఉంటానే. ఓ అమ్మయ్యా, థ్యాంక్స్ అండి. హలో, వసే ఎర్రమందారం, మా ఆయన ఓకే చెప్పాడే, ఇంకా ఎంట్రీ ఇచ్చుకో. అట్టాగే అమ్మగారు. ఎర్రమందారం ఎంట్రీ ఇచ్చేసినది. ఆహా, ఎర్రమందారం రావే. అమ్మగారు ముందే చెప్తున్నా,